మహారాష్ట్రలోని 28 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నెల 15న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అనేక విచిత్రాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. కాగా పూణే అలాగే పింప్రి చిచ్వాడ ప్రాంతంలో రోబోడాగ్స్, ఎల్ఈడి బ్యాగులు హల్చల్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఇప్పుడు ఎటు చూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా మొత్తం 28 కార్పొరేషన్లకు ఈ నెల 15న ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి ఎన్నికలు 2022 నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఓబీసీ రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజనానికి సంబంధించి అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సదరు స్థానిక ఎన్నికలను 2026 జనవరి 31లోగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా మొత్తం 28 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఇటీవల ప్రకటన వెలువడింది. కాగా ఈసారి వినూత్న రీతిలో ప్రచారం నడుస్తోంది. గెలుపు కోసం అభ్యర్థులు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. కొన్ని చోట్ల హైటెక్ ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా పూణే అలాగే పింప్రి చించ్వాడ ఎన్నికల్లో ప్రచారానికి హైటెక్ హంగులు అద్దారు అభ్యర్థులు. ఈసారి ప్రచారంలో రోబో డాగ్స్ అలాగే ఎల్ఈడి బ్యాగులు హైలైట్ అవుతున్నాయి. అనేక మంది అభ్యర్థులు వీటి సాయంతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. సదరు అభ్యర్థుల పోస్టర్లతో రోబో డాగ్స్ ప్రచారం చేస్తున్న వీడియోలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే కొందరు వ్యక్తులు తమ వీపులపై ఎల్ఈడి స్క్రీన్లతో ఎన్నికల ప్రచారంలో సందడి చేస్తున్నారు. ఈ ఎల్ఈడి స్క్రీన్లపై ఆయా అభ్యర్థుల ఫోటోలు కనిపిస్తున్నాయి. కాగా ఎన్నికలు తరుముకొస్తున్నాయి. పోలింగ్కు కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో కొంతమంది అభ్యర్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసిన రీల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాగే మరికొన్ని చోట్ల ప్రజలతో మాట్లాడడానికి అభ్యర్థులు చాట్బాట్లను ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే పూణే ఎన్నికలు అంతర్దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. పూణేలో ఓటర్లను ప్రలోభపరచడానికి అభ్యర్థులు అనేక బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. తమకు ఓటేస్తే దంపతులకు థాయిలాండ్ ట్రిప్ కల్పిస్తామని భారీ ఆఫర్లు ఇస్తున్నారు. అలాగే యువతను ఆకట్టుకోవడానికి బైక్లు, క్రికెట్ కిట్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందింది. మహిళా ఓటర్ల కోసం లక్కీ డ్రాలు తీస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో పేర్లు వచ్చిన వారికి పట్టుచీరలు, బంగారు ఆభరణాలు పంపిణీ చేస్తామంటున్నారు అభ్యర్థులు. కాగా ఈ మున్సిపల్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఈ ఎన్నికలు తెలియజేస్తాయని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు అనేక రాజకీయ పార్టీల భవిష్యత్తును కూడా సదరు స్థానిక ఎన్నికలు తేలుస్తాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.